హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. స్టేట్లోని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని డిస్ట్రిక్ట్స్ నుంచి డివిజన్స్గా, డివిజన్స్ నుంచి మండల్స్గా, మండల్స్ నుంచి విలేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. స్టేట్ మొత్తానికి హెడ్గా కమిషనర్ ఉంటారు. డిస్ట్రిక్ట్స్కి హెడ్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారు. వీళ్ళు ఐఏఎస్ అయి ఉంటారు. డిస్ట్రిక్ట్ను రెవెన్యూ డివిజన్లుగా డివైడ్ చేయబడింది. ఒక్కొక్క రెవెన్యూ డివిజన్కి ఒక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉంటారు. ఇది గ్రూప్ 1 క్యాడర్కి సంబంధించింది. కొన్ని రెవెన్యూ డివిజన్స్కి సబ్ కలెక్టర్ ఆర్డీఓగా ఉంటారు. వీరు యూపీఎస్సీ నుంచి డైరెక్ట్గా రిక్రూట్ చేయబడిన ఐఏఎస్ హోదా కలిగి ఉంటారు. మండల్ లెవెల్లో ఎంఆర్ఓ హెడ్గా ఉంటారు. వీరిని అసిస్ట్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ హెడ్గా ఉంటారు. ఎంఆర్ఓ అనేది ప్రమోషనల్ పోస్ట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు. డిప్యూటీ తహసీల్దార్ అనే పోస్ట్ వచ్చేసి గ్రూప్ 2 ద్వారా రిక్రూట్ చేయబడుతుంది. గ్రామ స్థాయిలో వీఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటారు. వీరు డైరెక్ట్గా రిక్రూట్ చేయబడతారు లేదా ప్రమోషన్ల ద్వారా నియమింపబడతారు. రాష్ట్రంలోని ఈ డిపార్ట్మెంట్కు మొత్తం పొలిటికల్ హెడ్గా ఒక మినిస్టర్ ఉంటారు. వారినే మనం రెవెన్యూ శాఖ మంత్రి అంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.